Okay, students, today we are going to discuss about types of business organizations. In the last two videos, we have discussed about definition of entrepreneurship and entrepreneur and successful characteristics of an entrepreneur. గత రెండు వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఒకటి వ్యవస్థాపకుడు అంటే ఏమిటి, వ్యవస్థాపకత్వం అంటే ఏమిటి, విజయవంతమైన వ్యవస్థాపకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది ఒకటో క్వశ్చన్ అయితే, రెండో క్వశ్చన్ వివిధ రకాల వ్యవస్థాపకుల గురించి రెండో క్వశ్చన్ మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ వ్యవస్థాపకులు ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్స్ అనే అంశం మీద మనము డిస్కస్ చేయబోతున్నాము. జాగ్రత్తగా మీరంతా వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, మీరు మీ డిగ్రీ తర్వాత లేదా పీజీ తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు. సంపద, దేశానికి సంబంధించి జాతీయ సంపదను సృష్టించే ఒక అద్భుతమైన అవకాశం మీకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారానే మీకు సాధ్యమవుతుంది. కొత్తగా నూతనంగా మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి మీరు ఉద్యోగాలు సృష్టించి లాభాన్ని సంపాదిస్తూ జాతి అభివృద్ధి కోసం మీరు పాటుపడొచ్చు. దానికి ఒక అద్భుతమైన అవకాశం వ్యాపారం ప్రారంభించడం. డియర్ స్టూడెంట్స్, అందులో భాగంగా మనం వివిధ రకాల వ్యాపార వ్యవస్థల గురించి మనము తెలుసుకోబోతున్నాము. మీకు తెలుసు, వ్యాపారం అంటే ఆర్థిక వనరులకు సంబంధించినదనే విషయము, ఎకనామిక్ రిసోర్సెస్ సంబంధించింది. ఏ బిజినెస్ is an organization that uses economic resources or inputs to provide goods or services to customers in exchange for money or other goods and services. So business organizations come in different types and forms. Dear students, ఒక వ్యాపారం అంటే ఆర్థిక వనరులను ఉపయోగించి కస్టమర్లకు వస్తువులు కానీ సేవలను కానీ అందించి దానికి బదులుగా మనీ ఆర్ అదర్ గూడ్స్, డబ్బు రూపంలో కానీ ఇతర వస్తువుల రూపంలో కానీ తిరిగి వినిమయం ద్వారా, అంటే ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా లాభాన్ని సంపాదించడానికి సంబంధించిన ఒక ప్రక్రియ అనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇవి ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఒకటి సోల్ ప్రొప్రైటర్షిప్, సొంత వ్యాపారం. తర్వాత భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీ. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్. తర్వాత జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సొంత వ్యాపారం, పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య వ్యాపారం, తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీలు, సహకార కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంస్థలు, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్, హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం. ఇన్ని రకాలుగా ఉన్నాయి. మనం వన్ బై వన్ ప్రతి దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాం. ఓకే స్టూడెంట్స్, సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఒకరే ఉంటారు, సోల్, వన్ పర్సన్ అన్నమాట. ఒకే వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించి వస్తు సేవలను అందించి లాభాలను సంపాదిస్తే అలాంటి వ్యక్తిని సోల్ ప్రొప్రైటర్ అని అంటారు. సోల్ ట్రేడర్ అని కూడా అంటారు. ఓకే స్టూడెంట్స్, a type of business where one person is solely responsible for providing the capital and bearing the risk of the enterprise and for the management of the business. ఒకే వ్యక్తి పెట్టుబడి పెట్టి ఒకే వ్యక్తి కష్ట నష్టాలను ఓర్చి వ్యాపారం నిర్వహిస్తాడు. A sole proprietorship is a business owned by only one person. It is easy to set up and least costly among all forms of ownership. ఒకే వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు, అత్యంత సులభంగా ప్రారంభించవచ్చు. ఓకే, మిగతా వ్యాపారాల కంటే
ఇది తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. ద ఓనర్ ఫేసెస్ అన్లిమిటెడ్ లయబిలిటీ. ఓనర్ అపరిమిత రుణ బాధ్యతను కలిగి ఉంటాడు. అపరిమిత రుణ బాధ్యత అంటే ఒకవేళ వ్యాపారం యొక్క ఆస్తులు, వ్యాపారం యొక్క అప్పులను తీర్చడానికి చాలకపోతే సొంత ఆస్తుల నుంచి వ్యాపార అప్పులు తీర్చాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. ఓకే, that is the meaning. The creditors of the business may go after the personal assets of the owner if the business cannot pay them. ఇంత ముందు చెప్పిన దానికి మీనింగ్ అన్నమాట అది. The sole proprietorship form is usually adopted by small business enterprises. సొంత వ్యాపారం అనేది చిన్న చిన్న పెట్టుబడికి, చిన్న చిన్న వ్యాపార సంస్థలకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. సో అడ్వాంటేజెస్ ఏంటి? మెరిట్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. ఈజీ టు ఫార్మ్ అండ్ వైండ్ అప్. చాలా సులభంగా మనము ప్రారంభించవచ్చు, సులభంగా క్లోజ్ చేయవచ్చు. క్విక్ డెసిషన్స్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్. త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు, త్వరగా ఆచరణలోకి ఆచరణలోకి తీసుకొని రావచ్చు మన నిర్ణయాలను. డైరెక్ట్ మోటివేషన్. ప్రత్యక్ష ప్రేరణ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు కష్టపడితే లాభం అనేది డైరెక్ట్ గా కనపడుతుంది కాబట్టి అదే మనకు ప్రత్యక్ష ప్రేరణగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్స్. మన వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవచ్చు అన్నమాట, మార్చుకోవచ్చు. ఎక్కువ కష్టపడకుండానే మనము వ్యాపారాన్ని మార్చుకోవచ్చు. మెయింటెనెన్స్ ఆఫ్ బిజినెస్ సీక్రెట్స్. వ్యాపార రహస్యాలు మనము ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పర్సనల్ టచ్. సొంత వ్యాపారంలో ప్రతి కస్టమర్ తో మనము వ్యక్తిగతంగా టచ్ లో ఉండొచ్చు. వాళ్ళ యొక్క అభిరుచులు కనుక్కొని మనం వాళ్ళతో పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి దీర్ఘకాలిక సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళు మన దగ్గర వస్తు సేవలు తీసుకోవడానికి మనం ఆ టైప్ లో రిలేషన్స్ పెంపొందించుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి సోల్ ప్రొప్రైటర్షిప్ ఆర్గనైజేషన్ లో. అవేమి అంటే లిమిటెడ్ రిసోర్సెస్. ఒకే వ్యక్తి పెట్టుబడి పెడతాడు కాబట్టి ఎంత పెట్టగలడు ఒక వ్యక్తి, అదే ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువైతే ఎక్కువ పెట్టుబడి పెట్టగలరు. కాబట్టి అతను పెట్టే పెట్టుబడి తక్కువ ఉంటుంది కాబట్టి దీని యొక్క ఎక్స్టెంట్, వ్యాపార పరిధి కూడాను తక్కువగానే ఉంటుంది. ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. నిరంతరం కొనసాగడానికి అవకాశం ఉండదు. ఏదైనా ఆరోగ్యం సరిగా లేకపోయినా, ప్రమాదం వల్ల సొంత వ్యాపారులు చనిపోయినా, అతని వారసులు చిన్న పిల్లలు అయినప్పుడు వ్యాపారము అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అన్లిమిటెడ్ లయబిలిటీ. ఇంతకు ముందు చెప్పినట్టు అపరిమిత రుణ బాధ్యత. వ్యాపారం యొక్క అప్పులను తీర్చడానికి, వ్యాపారం యొక్క ఆస్తులు చాలకపోతే తన సొంత ఆస్తులను అమ్మి వ్యాపార అప్పులు తీర్చాల్సి ఉంటుంది. అదొక లోపం. నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్. పెద్ద పెట్టుబడి కావలసిన వ్యాపారాలకు సొంత వ్యాపారం సెట్ అవ్వదు. లిమిటెడ్ మేనేజరియల్ ఎక్స్పర్టైజ్. నిర్వహణ సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది. ఒకే వ్యక్తి అన్ని విషయాలు చూసుకోవడము అసాధ్యమైన పని కాబట్టి వ్యాపార నిర్వహణ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ సొంత వ్యాపారానికి సంబంధించిన లాభాలు, లోపాలు. ఇక పార్ట్నర్షిప్. డియర్ స్టూడెంట్స్, పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తే దాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటాము. దీనికి సంబంధించి 2 రకాల భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. బ్యాంకింగ్ అని, నాన్ బ్యాంకింగ్ అని. బ్యాంకింగ్ వ్యాపారము, బ్యాంకింగ్ భాగస్వామ్య వ్యాపారము, నాన్ బ్యాంకింగ్ భాగస్వామ్య వ్యాపారం. బ్యాంకింగ్ వ్యాపారం మినిమం ఏ వ్యాపారమైనా 2 ఉండాల మెంబర్స్. బ్యాంకింగ్ అయితే మాక్సిమం 10 మంది ఉండొచ్చు గరిష్టంగా. అదే నాన్ బ్యాంకింగ్ అయితే 20 మెంబర్స్ వరకు ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? ఏ పార్ట్నర్షిప్ ఈజ్ ఎ బిజినెస్ ఓన్డ్ బై 2 or more persons who contribute resources into the entity. వ్యాపారంలోకి 2 లేదా 3
పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని కొనసాగించడానికి సంబంధించిన సంస్థ భాగస్వామ్య వ్యాపార సంస్థ. The partners divide the profits of the business among themselves. భాగస్తులు డియర్ స్టూడెంట్స్, నా వైపు సిగ్నల్ చాలా బాగున్నాయి. మీకు సిగ్నల్ సరిగా లేనప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. దయచేసి మ్యూట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా. ఎవరైనా ఒకరు మాట్లాడాలి. Thank you. Right. In general partnerships, all partners have unlimited liability. In limited partnerships, creditors cannot go after the personal assets of the limited partners. రెండు రకాల పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ పార్ట్నర్షిప్ అని, ఇంకోటి లిమిటెడ్ పార్ట్నర్షిప్ అని. LLP అంటాం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, LLPs అంటాం. ఓకేనా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. జనరల్ పార్ట్నర్షిప్ లో భాగస్థుల అంటే భాగస్వామ్య వ్యాపార సంస్థ యొక్క అప్పులు తీర్చడానికి భాగస్వామ్య సంస్థ యొక్క ఆస్తులు చాలకపోతే భాగస్థుల యొక్క సొంత ఆస్తుల నుంచి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే లయబిలిటీ ఎట్లా ఉంటుందంటే జాయింట్ అండ్ సెవరల్ అన్నమాట. జాయింట్ అండ్ సెవరల్ వ్యాపార ఆస్తుల వరకు జాయింట్ గా బాధ్యత కలిగి ఉంటారు. ఒకవేళ వ్యాపార సంస్థ యొక్క అప్పులు ఇంకా తీరకపోతే మళ్ళీ వాళ్ళ యొక్క రేషియోలో, వాళ్ళు అంగీకరించిన రేషియోలో విడివిడిగా ఏం చేయాల్సి వస్తుంది, అప్పులు బయట నుంచి సొంత ఆస్తుల నుంచి అమ్మి భాగస్వామ్య వ్యాపారం యొక్క అప్పులు తీర్చాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, భాగస్వామ్య సంస్థకు సంబంధించిన లక్షణాలకు వస్తే ఇది కూడాను ఈజీ టు ఫార్మ్, సులభంగా ప్రారంభించవచ్చు. ఇద్దరుంటే చాలు. అవైలబిలిటీ ఆఫ్ లార్జ్ రిసోర్సెస్, సొంత వ్యాపారంతో పోల్చుకున్నప్పుడు ఒకరికి ఇద్దరు అవుతారు కాబట్టి ఎక్కువ డబ్బు ఉంటుంది. బెటర్ డెసిషన్స్, ఒకరు తీసుకునే నిర్ణయం కంటే ఒకరు ప్లస్ ఇంకొకరు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది తీసుకునే నిర్ణయాలు చర్చించి తీసుకుంటారు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మనము ఇద్దరు అంగీకరిస్తే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా నష్టం ఏర్పడితే షేరింగ్ ఆఫ్ రిస్క్, ఇద్దరు కలిసి పంచుకోవచ్చు. కీన్ ఇంట్రెస్ట్, ఇద్దరు కూడాను ఒక ఆసక్తిని పెంపొందించుకున్నప్పుడు భాగస్వామ్య వ్యాపారం మీద ఖచ్చితంగా అది బాగా మనగలుగుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ స్పెషలైజేషన్, భాగస్వామ్య సంస్థలో ఒకరు వస్తువులు ఉత్పత్తిలో ఎక్స్పర్ట్ అనుకోండి, ప్రొడక్షన్ లో, ఇంకొకరు అమ్మే దాంట్లో ఎక్స్పర్ట్ అనుకోండి. ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఇవి రెండే చాలా కీలకం. ఉత్పత్తి చేయడం బాగా ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసిన వాటిని బాగా మార్కెటింగ్ చేసుకోవాలి. సో ఒక పార్ట్నర్ ఉత్పత్తి చేయడంలో ఎక్స్పర్ట్ అయితే ఇంకొక పార్ట్నర్ మార్కెట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయినాడు అనుకో, అది స్పెషలైజేషన్ అంటే అన్నమాట. ప్రత్యేకీకరణ అంటే అదే అర్థం. దాని వలన భాగస్వామ్య వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. ఒకరే అన్ని చూసుకునే కంటే ఇద్దరు ఒక్కొక్కటి చూసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అన్నమాట. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ ఒక్కరూ కూడాను నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకరి నిర్లక్ష్యం ఉంటే ఏమవుతుంది, ఆ నిర్లక్ష్యం వల్ల వచ్చే నష్టాన్ని ఇంకొకరు కూడాను పంచుకోవాల్సి వస్తుంది నష్టాన్ని. కాబట్టి ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇద్దరు కూడాను జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో సీక్రెసీ అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య మాత్రమే ఉంటుంది. అంటే భాగస్తులు ఎంతమంది ఉంటే అంతమంది మాత్రమే పంచుకోవచ్చు, ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సొంత వ్యాపారంతో పోల్చుకున్నప్పుడు సీక్రెసీ అనేది అంత బలంగా ఉండదు భాగస్వామ్య సంస్థలో. సొంత వ్యాపారంలో అయితే ఒకరే పంచుకోవచ్చు, కానీ భాగస్వామ్య వ్యాపారంలో ఇద్దరు అంతకంటే ఎక్కువ. అది కూడా మినిమం బ్యాంకింగ్ అయితే, మాక్సిమం బ్యాంకింగ్ అయితే 10, నాన్ బ్యాంకింగ్ అయితే 20 మెంబర్స్ అన్నమాట. సరే, లాభాలతో పాటు లోపాలు కూడా ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. లిమిటేషన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్
A partnership firm also suffers from certain limitations. భాగస్వామ్య సంస్థ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవేంటంటే అన్లిమిటెడ్ లయబిలిటీ, ఇంతకు ముందే చెప్పాం మనకు. అపరిమిత రుణ బాధ్యత. భాగస్థులు ఇద్దరు వ్యాపారం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఒకవేళ భాగస్వామ్య సంస్థ అప్పులకు లోనైతే ఆ అప్పులు తీర్చడానికి వ్యాపార సంస్థలోని ఆస్తులు చాలకపోతే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సొంత ఆస్తుల నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే భాగస్వామ్య సంస్థలో కూడాను అపరిమిత రుణ బాధ్యత ఉంది. ఇన్స్టెబిలిటీ, వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగితే ఎప్పుడైనా విడిపోవడానికి అవకాశం ఉందన్నమాట. అంటే అస్థిరత ఎక్కువ ఉంటుంది. అస్థిరత ఎక్కువ ఉంటుంది, ఇన్స్టెబిలిటీ అన్నమాట. ఎప్పుడైనా వాళ్ళు వైండప్ చేయొచ్చు వ్యాపారాన్ని. లిమిటెడ్ క్యాపిటల్, మనం జాయింట్ స్టాక్ కంపెనీతో పోల్చుకున్నప్పుడు భాగస్వామ్య సంస్థల యొక్క మూలధనం పరిమితంగా ఉంటది. నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, ఒకరు మరొకరికి బదిలీ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే భాగస్థులు వాళ్ళు మాత్రమే, ఎవరైతే వ్యాపారం ప్రారంభించారో వాళ్ళకు మాత్రమే చెందుతుంది వాటా. వాళ్ళు మరొకరికి బదిలీ చేయాలంటే భాగస్వామ్య వ్యాపారాన్ని రద్దు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భాగస్వామ్య సంస్థలో అహానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వివాదాలు ప్రారంభమవుతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం 2 రకాల వ్యాపార సంస్థల గురించి తెలుసుకున్నాం. 1 సొంత వ్యాపారం, 2 భాగస్వామ్య వ్యాపారం. ఓకే స్టూడెంట్స్.